హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో మంచి టాపిక్ ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, డబ్బుని ఎలా ఆకర్షించాలి, కష్టపడితే కాదు, డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే మీరు ఇష్టపడాలి. మరి ఆ ఇష్టపడడం ఎలా? మీరు డబ్బు గురించి చేస్తున్న తప్పులను తెలుసుకొని కరెక్షన్ చేసుకోవడం ఎలా అన్న విషయాలన్నీ కూడా నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో చాలా క్లియర్గా విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఇక్కడ డబ్బు అంటే లక్ష్మి. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో, ఎక్కడైతే సానుకూలమైన వాతావరణం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా రావడానికి ఇష్టపడుతుంది. చాలాసార్లు మన పెద్దవాళ్ళు చెప్పారు, ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి, ఎప్పుడు గొడవలు, ఆందోళనలు, ఎప్పుడు చిన్న చిన్న డిస్కషన్స్ జరుగుతూ ఉంటే లక్ష్మీదేవి రాదు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవారు. మీ అందరికీ ఎక్కడో ఎక్కడ వినే ఉంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో ప్రశాంతత ఉండాలి, ఇంట్లో అన్నీ అనుకూలంగా చాలా స్మూత్‌గా డిస్కషన్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా లక్ష్మీదేవి వస్తుంది అన్నది 100% వాస్తవం అయితే, ఇంట్లోనే కాదు మీ ఒంట్లో, మీ మనసులో కూడా ప్రశాంతత ఉండాలి. అంటే డబ్బుని ఆకర్షించడం అంటే ఇంట్లోనే కాదు, మీ ఆలోచనల ద్వారా, మీ మనసును ప్రశాంతంగా పెట్టుకోవడం ద్వారా, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మృదువుగా, సానుకూలంగా, ప్రశాంతంగా, పాజిటివ్‌గా ఉండడం ద్వారా మీరు డబ్బుని ఆకర్షించగలరు. లక్ష్మీదేవి అనేది ఇలాంటి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సంపదని సృష్టించే నిజమైన శక్తి మనలోనే ఉంది. చాలామంది అనుకుంటూ ఉంటారు డబ్బు, సంపద అంటే బయట నుంచి వచ్చేది అని. కానీ ముందు మనలో సృష్టించబడితే, మనలో ఉన్న శక్తిని కరెక్ట్‌గా యూజ్ చేసుకోగలిగితే, బయట నుంచి వచ్చే సంపదని అట్రాక్ట్ చేయడం చాలా చాలా ఈజీ. ఎందుకంటే లోపట ఆ శక్తిని అలాగే ఉంచి, లోపట ఆ నెగెటివ్ ఎనర్జీని గనక క్లియర్ చేసుకోనంత వరకు మీరు డబ్బును ఆకర్షించలేరు. ఇది 100% వాస్తవం. ఒక హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, డబ్బు ఆకర్షించే అంత శక్తి మనలోనే ఉంది అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఇలాంటి శక్తిని మీరు కరెక్ట్‌గా, సానుకూలంగా, మంచి ఆలోచనల ద్వారా, మంచి మాటల ద్వారా కరెక్ట్‌గా ఉపయోగించుకుంటూ ఉంటారో, మీ మాటలే మంత్రాలుగా మారతాయి. అప్పుడు ఈ విశ్వం అంటుంది, "నువ్వు అడిగే లోపే నీకు అన్నీ ఇస్తాను." అంటే ఏది ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. మీరు కోరుకోకముందే మీ దగ్గరికే అన్నీ వస్తాయి. ఇది విశ్వ నియమం, అర్థం చేసుకోండి. మరి మనలో ఉన్న ఆ అద్భుతమైన శక్తిని, డబ్బుని ఆకర్షించే ఆ అద్భుతమైన పవర్‌ని ఎలాగ ఉపయోగించుకోవాలి అంటే, ప్రతిరోజు కూడా కొంత సానుకూలమైన మెడిటేషన్ ద్వారా, అది మనీ మెడిటేషన్ అవ్వచ్చు, లేదంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం అవ్వచ్చు. నేను రెగ్యులర్‌గా కండక్ట్ చేసే క్లాసెస్‌లో ప్రతిరోజు కూడా మనీ మెడిటేషన్ అంటే డబ్బుని ఆకర్షించే శక్తిని పెంచుకోవడం. ముందుగా మీలో డబ్బుని ఆకర్షించడానికి అడ్డం పడే నెగెటివ్ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆ నెగెటివ్ బ్లాక్స్ క్లియర్ అయ్యాయి అంటే అప్పుడు డబ్బు ప్రవాహం అనేది మీ లైఫ్‌లోకి వస్తుంది. సాలరీ పెరగడంలో అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడంలో అవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ ఇంకా పెద్ద జాబ్ దొరకడం అవ్వచ్చు. ఏ విధంగా అయినా సరే. అందుకే క్లియర్‌గా చెప్తున్నా, డబ్బుని ఆకర్షించే శక్తిని కరెక్ట్‌గా ఉపయోగించడం నేర్చుకుంటే చాలు. అందుకే నేనెప్పుడూ చెబుతూ ఉంటా క్లాసులో కానీ, ఇలా వీడియోస్ ద్వారా కానీ, డబ్బుని ఆకర్షించే శక్తిని పొందాలి, లేదా మీలో ఉన్న శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదా మీలో ఉన్న ఆ మనీకి సంబంధించిన బ్లాక్స్‌ని క్లియర్ చేసుకోవాలి అంటే, దీనికి ఒకే ఒక్క సొల్యూషన్. నిరంతర సాధన. ఏదో 10 రోజులు చేస్తా, 15 రోజులు చేస్తా, పనైపోద్ది అంటే పొరపాటే. ఇది ఒక నిరంతర సాధన. అంటే ఎలాగుంటుందంటే, వారం రోజులకి సరిపడ్డదంతా ఒకేసారి నేను తినేస్తాను అంటే సరిపోదు కదా! ఇందులో 2, 3 రోజులు రిలాక్స్ అవుతాను, ఒకరోజే తినేద్దామంటే అవ్వదు. ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ లిమిటెడ్‌గా చక్కగా తింటే అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. అది ఎంత వాస్తవమో
మనం రెగ్యులర్‌గా ఒక సిస్టమేటిక్‌గా జీవితాంతం నిరంతర సాధన చేస్తేనే ఆ మనీ, ఎనర్జీని మనం కంట్రోల్ పెట్టుకోవడం, లేదంటే ఆ శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా డబ్బుని ఆకర్షించడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, డబ్బుని ఆకర్షించాలి అంటే మీలో ఉన్న మనీకి సంబంధించిన శక్తిని, ఆ ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఎలా సాధ్యం అంటే నిరంతర సాధన ద్వారా ముందు మీలో ఉన్న నెగెటివ్ బ్లాక్స్, నెగెటివ్ బిలీఫ్స్ రిమూవ్ అవుతాయి. ఆటోమేటిక్‌గా శక్తి అనేది మీలో ఉన్న ఆ అద్భుతమైన పవర్ అనేది మీకు ఉపయోగపడేగా మారుతుంది. ఇది 100% వాస్తవం. మీరు గనక కరెక్ట్‌గా ఒక్కసారి కూర్చొని అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు, లేదా మిమ్మల్ని మీరు క్వెషన్ చేయడానికి ట్రై చేశారు అంటే, మెడిటేషన్ చేస్తున్నప్పుడు, లేదంటే ఒకరోజు క్లాస్ వింటున్నప్పుడు ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవ్వడం. మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత, లేదంటే మీరు ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చేసారనుకోండి, మళ్ళీ సేమ్ నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ థాట్స్ అలాగ వస్తూ ఉండడం. కారణం ఏంటంటారు? అంతే కదా! అంటే ఇప్పుడైనా మీకు అర్థం అవ్వాలి. నిజంగా జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి అంటే నిరంతర సాధన అనేది అవసరం. కొంచెం రోజులు శ్వాస తీసుకోకుండా ఉండలేం కదా! అంటే ప్రతిరోజు, ప్రతి క్షణం శ్వాస తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లేదా మనీ మంత్ర లేదంటే యూనివర్స్‌తో కనెక్షన్ తీసుకోవడం అనేది ఒక నిరంతర సాధన. ఇది ఒక అలవాటుగా మార్చేసుకుంటే అనుకున్న పనులు, తలపెట్టిన పనులు, జరగాల్సిన పనులు, రావాల్సిన డబ్బులు, అద్భుతమైన జీవితం. దీనికోసం మనం పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అవే మన దగ్గరికొస్తుంది. కేవలం యూనివర్స్ యొక్క సహకారం ద్వారా. అందుకే మనలో ఉన్న అద్భుతమైన శక్తిని కరెక్ట్‌గా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఒక్కటి చేశారు అంటే డబ్బుని ఆకర్షించే అయస్కాంతంలాగా మారడం అనేది జరుగుతుంది. ఆటోమేటిక్‌గా అన్ని పనులు దానంతట అవే అయిపోతాయి. ఇది 100% వాస్తవం. నమ్మండి, ఫాలో అవ్వండి. వీటిలకన్నిట్లికి సొల్యూషన్ నిరంతర సాధన. ఎవరికైనా ఇలాంటి సాధన చెయ్యాలి, ఇలాంటి ప్రాక్టీస్ జరగాలి అంటే నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.